ఒక కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కల్పిత పాత్రలతో నిర్మించబడిన ఆత్మీయమైన షార్ట్ ఫిలిం. ఎవరబ్బా? హలో, ఎవరు మీరు? మహిమ, బాగున్నావా? నేను ప్రశాంత్ని. ప్రశాంత? అవును, ప్రశాంత్ని. డిగ్రీలో నీతో పాటు చదివిన ప్రశాంత్ని. ఎవరు? నన్నెందుకు గుర్తుపెట్టుకుంటావులే? నాకెందుకు ఫోన్ చేశావు? అవసరం ఏంటి? నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు చేశావు? నాతో నీకేంటి పని? నోరు మూసుకుని ఫోన్ పెట్టేసేయి. ఏంటి, నోరు మూసుకుని ఫోన్ పెట్టేయడానికి ఫోన్ చేశాననుకున్నావా? నా దగ్గర ఉన్న ఫోటోలతో నీ బండారం బయట పెడతాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ఫోటోని పంపిస్తాను. నీ పరువు మొత్తం పోతుంది. ఇక నువ్వు అలాంటి పనులు చేయబాకు ప్లీజ్, నీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలేసేయి. నా బాధ నేను పడతాను. నా జీవితంలోకి రాబాకు ప్లీజ్. నాకు ఫోన్ చేయబాకు. నిన్ను వదలడానికి ఫోన్ చేశాను అనుకున్నావా? నీ మీద నేను మనసు పడ్డాను. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? నేనే తప్పు చేయలేదు. వాడితో స్నేహం చేశానంతే. వాడితో ఒకసారి పార్క్ వెళ్ళానంతే. నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నా అత్తమామలకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నా భర్తకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అయ్యో, నా జీవితం అయిపోయింది. నేను ఎలా తలెత్తుకోగలుగుతాను? అయ్యో అయ్యో అయ్యో. నా ఈ పరిస్థితుల్లో నేను ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలి. ప్రభుతో నేను చెప్పాలి. నాకు ఆధారం ప్రభువే. యేసయ్యా, నీ బిడ్డనైనా నేను నీ సన్నిధిలోనికి వచ్చానయ్యా. ప్రభువా, నా తోడు నీవే. ప్రభువా, నేనే తప్పు చేయలేదయ్యా. నీకు తెలుసయ్యా, వాడితో స్నేహం చేశాను. వాడు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను రిజెక్ట్ చేశాను ప్రభు. ఎందుకనంటే నేను ఆ సంవత్సరం వరకు రక్షింపబడ్డాను ప్రభు. అప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో నీకు తెలుసయ్యా. దయచేసి నన్ను విడిపించు ప్రభువా. మనసులో ఎన్నో భయాందోళనలతో, నిరాశలో, నిస్పృహలో కృంగిపోతూ ఉన్నప్పుడు అపవాది తన యొద్దకు వచ్చి తనను భయపెట్టే మాటలు పలికిస్తూ ఉన్నాడు. చెయ్యాల్సిందల్లా చేశావు, అప్పుడే అయిపోయిందా? ఇప్పుడుంది చూడు. చచ్చిపోతావా? చచ్చిపో. నాకు కూడా కావాల్సింది అదే. ఏం పర్వాలా? టాబ్లెట్లు వేసుకుంటావా?
ఉరేసుకుంటావా? ఏండ్రుం తాగుతావా? ఎప్పటి నుంచో నేను దీనికోసమే చూస్తున్నా. ఇప్పుడు అవకాశం దొరికింది. ఎన్ని సంవత్సరాలకు దొరికావే? వాడితో ఫోన్ చేయించింది నేనే, వాడికి నెంబర్ దొరికేలాగా చేసింది నేనే. నిన్ను వదలను. నువ్వు చచ్చిపోవడమే నాకు కావాలి. ఆ రోజునే వీడిని నీ దగ్గరికి పంపించాను. నువ్వు దేవునికి దగ్గర అయిపోతున్నావు, నా నుండి దూరం అయిపోయావు. అయినా ఇప్పుడు దొరికావు. ఇప్పుడు నీ భర్తకి తెలిస్తే ఏంటి నీ పరిస్థితి? ఏమవుతావు నువ్వు? నీ అత్తమామల దగ్గర నీ పరిస్థితి ఏంటి? నీ ఆడబడుచుల దగ్గర నీ పరిస్థితి ఏంటి? నిజమేగా ఇదంతా? ఏం చేయాలి ఇప్పుడు? మహిమా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు. నువ్వు దేవుని నమ్ముకుని పాపం నుండి విడుదల పొందావు. యవ్వనేచ్ఛలలో ఎవరైనా పడిపోతారు, కానీ దేవుడు నిన్ను తన స్వరక్తమిచ్చి రక్షించాడు. ఈరోజు నువ్వు ఆయన బిడ్డవి. నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ఆయన నిన్ను చెక్కుకున్నాడు. అపవాది వేసే ప్రతి బాణాన్ని ప్రార్థన ద్వారా జయించాలి. నువ్వు భయపడబాకు. దేవుడు నిన్ను విడువడు. నువ్వే తప్పు చేయలేదు. భయపడబాకు. నేను నిన్ను విమోచిస్తాను. దిగులు పడబాకు, భయపడబాకు అని పరిశుద్ధాత్ముడు బలపరిచాడు. నేను మా ఆయనతో మాట్లాడాలి. జరిగింది జరిగినట్టు చెప్పాలి. లేకపోతే అపవాదిగాడు నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. మా ఆయనకి నేను ఫోన్ చేస్తాను. అలా తన భర్తకి మహిమ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఏవండి ఫ్రీగా ఉన్నారా అని అడిగి, నేను ఒక తప్పు చేశానండి. యవ్వన వయసులో కాలేజీ రోజుల్లో నా స్నేహితుడు ప్రశాంత్తో నేను ఫ్రెండ్షిప్ చేశాను. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా ఒకరోజు నేను పార్కు వెళ్ళానండి. ఆ పార్కులో సరదాగా ఫోటోలు కూడా దిగాము. అదే రోజు పార్కులో ఆయన నాకు ప్రపోజ్ చేశాడండి. నేను అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నాను. వెంటనే వాక్యము ద్వారా పట్టబడిన నేను అది తప్పు అని తెలుసుకుని వెంటనే ఆయన రిజెక్ట్ చేశానండి. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి, నువ్వు నాతో దిగిన ఫోటో ఉంది అని నేను మీ ఆయనకి పంపిస్తానని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. పిచ్చిదాన, దీనికెందుకు భయపడుతున్నావు మహిమ? నువ్వేంటో నాకు తెలుసు. నీ భక్తి జీవితం ఏంటో నాకు తెలుసు. నీ ఆత్మీయత కూడా నాకు తెలుసు. ప్రతి యవ్వనుడికి యవ్వన వయసులో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇలాంటిది జరుగుద్ది. కానీ రక్షింపబడిన తర్వాత వాటినన్నిటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువు రక్తంలో మనం కడగబడాలి. నువ్వు అలాగా రక్షింపబడ్డావని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడబాకు. ఒకటే గుర్తుపెట్టుకో, యేసు ప్రభు మన పాపాలని ఎలాగైతే క్షమించాడో మనము కూడా ఇతరుల యొక్క పాపాలను క్షమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఒకవేళ యేసు ప్రభు నా పాపాలని బయట పెడితే నేను ఈ రోజున ఇలా ఉండగలుగుతానా? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చిన్న మచ్చ ఉంటుంది. మచ్చను చూసి వ్యక్తిని దూరం చేసుకోకూడదు. వ్యక్తి కావాలి కాబట్టి మచ్చని చూడకుండా ఉండడమే బెటరు. కాబట్టి నువ్వంటే నాకు ఎటువంటి కోపం లేదు. కాబట్టి వీటన్నిటిని మర్చిపోయి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని నీ పని నువ్వు చేసుకో. ఎటువంటి టెన్షన్ పెట్టుకోబాకు. ఓకేనా? ఏమండి, నిజంగా నా మీద కోపం లేదు కదండి మీకు? థ్యాంక్ యూ అండి. నన్ను అర్థం చేసుకున్నారు. ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకున్నారు. కానీ అపవాది మాత్రం నన్ను అనేక రకాలుగా భయపెట్టి నన్ను చచ్చిపోమని ప్రేరేపించాడండి. థ్యాంక్స్ అండి. నన్ను అర్థం చేసుకున్నారు, చాలు. థ్యాంక్స్ అండి. సరే మరి ఉండనా? వర్క్ బిజీగా ఉంది. సరే అండి.
బాయ్ అండి, జాగ్రత్త అని సంతోషంగా ఫోన్ పెట్టేసింది మహిమ. ఎంతో భయపడ్డాను. అపవాదిగాడు నన్ను ఎంతో వేదన గుండా తీసుకువెళ్ళాడు, నన్ను చచ్చిపోమని ప్రేరేపించాడు. యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, నీ మేలు నేను మరవలేనయ్యా. అయ్యా, నువ్వే లేకపోయి ఉంటే, ప్రభువా నువ్వే కార్యం చేయకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి ప్రభువా? థ్యాంక్ యూ ప్రభువా. యేసయ్యా, థ్యాంక్స్ యేసయ్యా, నీ మేలు నేను మర్చిపోలేనయ్యా అని మహిమ కృతజ్ఞతతో ప్రభువుకి ప్రార్థన చేసింది. హుష్, ఎంత ఫ్రీగా ఉందో, గుండెలోని భారం అంతా తగ్గిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, అనేకసార్లు నీ జీవితంలో కూడా అపవాది ఈ విధముగానే శ్రమ గుండా, కృంగుదల గుండా, అవమానము గుండా, నిందల గుండా వెళుతూ ఉన్నప్పుడు నీకు తప్పుడు ఆలోచనలు చెప్పి నిన్ను నశింపచేయాలి అని తహతహలాడుతూ ఉంటాడు. ఎందుకనంటే నువ్వు రక్షింపబడి దేవుని బిడ్డగా మారిపోయావు. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారిపోయావో వాడి కబంధ హస్తాల్లో నుండి నువ్వు దేవుని హస్తాలలోనికి వెళ్ళిపోయావు. అది వాడికి ఇష్టము లేదు. కాబట్టి వాడు నిన్ను ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తూ నీ మీద గురి పెట్టుకొని ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదుమా అని సంచరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ షార్ట్ ఫిలింను చూశారు కదా, నీ జీవితంలో కూడా ఇటువంటి నిందల గుండా, శ్రమల గుండా వెళుతూ ఉంటే వాటిని బట్టి ప్రార్థన చేసుకుని నీ భాగస్వామి దగ్గర తప్పు ఒప్పుకో, దానిని విడిచిపెట్టు. ఎవరో వచ్చి నీ భాగస్వామికి చెప్పి నిన్ను అవమానపరచడం కన్నా నీ అంతట నువ్వు వెళ్ళి తప్పు ఒప్పుకొని క్షమాపణ పొందుట ఎంతో మేలు. ఆ వ్యక్తి యొక్క హృదయము కరుగుతుంది. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అవసరతలో ఉన్న అనేక మందికి ఈ యొక్క షార్ట్ ఫిలింను చేరులాగున షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అందరికీ వందనాలు.